కొరియోగ్రాఫర్ ఎవరైతే జానీ మాస్టర్ ఎవరైతే ఉన్నారో ఆయన్ని సెక్సువల్గా అబ్యూజ్ చేసినట్టుగా, థ్రెటనింగ్ చేసినట్టుగా, వర్క్ ప్లేస్లో థ్రెటన్ చేసినట్టుగా. ఇందాక మీరు చూసిన వీడియో నిజమే. జానీ మాస్టర్ పైన రేప్ కేసు బుక్ చేసింది ఈసారి తన అసిస్టెంట్. సో ఎందుకు కేసు బుక్ చేసింది, అసలు జానీ మాస్టర్ నిజంగా తన పైన రేప్ చేసిందా లేదా అనేది మనం ఈ రోజు మాట్లాడుకోవచ్చు. సో మీరైతే వీడియో అయితే చూడండి. సో జానీ మాస్టర్ ఎందుకు ఇలా మారడానికి కారణం, దీని వెనకాల ఎవరున్నారు, మనమైతే మొత్తం అయితే తెలుసుకుందాం. ముందుగా వచ్చేసి తన అసిస్టెంట్ వచ్చేసి 2019 నుంచి తన దగ్గర అయితే వర్క్ అయితే చేస్తుంది. 2014 దాదాపు ఒక 5-6 ఇయర్స్ నుంచి తన దగ్గరే ఉంటుంది. సో అసిస్టెంట్ ఎవరో మీకు తెలిసే ఉంటుంది. బట్ మనమైతే ఫేస్ అయితే రివీల్ అయితే చేసుకోవద్దు, ఎందుకంటే తను కూడా మన ఇంట్లో చెల్లి లాంటిది. వ్యూస్ కోసం మనం అదే ఈ మాట చెప్పొద్దు. సో ఎందుకంటే చాలా వరకు అయితే వ్యూస్ కోసం అమ్మాయి వీడియోస్ అయితే బయటకి అయితే పెడుతున్నారు కాబట్టి మనమైతే అలా పెట్టొద్దు. సో ముందుగా చూసుకుంటే ఈ అమ్మాయికి వచ్చేసి వర్క్ ప్లేస్ ఏదైతే ఉందో దాంట్లో కూడా హెరాస్మెంట్ అయితే చేస్తున్నాడని అమ్మాయి అయితే కంప్లైంట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది పోలీసులకి. అదే విధంగా ఫిలిం ఛాంబర్ ఏదైతే ఉందో సో వాళ్ళకు కూడా ఒక కంప్లైంట్ అయితే ఇచ్చింది. సో జానీ మాస్టర్ అలా చేసిండా లేదా అనేది మనకైతే పూర్తిగా అయితే తెలియదు. బట్ జానీ మాస్టర్ వచ్చేసి మనకైతే యాక్టివ్ ఉండే కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కానీ, ఇటు గణేష్ మాస్టర్ కానీ, దాంతో పాటు శేఖర్ మాస్టర్ వీళ్ళందరూ చాలా వరకు అయితే ఉన్నారు. సో వీళ్ళలో ఒకటిగా ఉండేది జానీ మాస్టర్. జానీ మాస్టర్ వచ్చేసి దాదాపుగా చాలా పెద్ద సినిమాలతో చేసిండు. మెగాస్టార్ తో కానీ, మనకి ఇటు రామ్ చరణ్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్ సార్తో చాలా వరకు, అసలు పవన్ కళ్యాణ్ సారే తనకి లైఫ్ ఇచ్చింది. సో సినిమా మంచి ఛాన్స్ అయితే ఇచ్చింది కాబట్టి అప్పటి నుంచి పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా ఇష్టం. జానీ మాస్టర్ చాలా షోస్ లో చెప్పడం జరిగింది. సో జానీ మాస్టర్ ఓవరాల్ గా చూసుకుంటే మనకి మొన్నటి వరకు అయితే చాలా బాగా వ్యక్తి అని అనుకోవచ్చు. అదే విధంగా పవన్ కళ్యాణ్ సార్ కూడా చాలా మెచ్చుకున్నాడు, ఎందుకంటే ఎలక్షన్ లో తనకు చాలా అంటే చాలా సపోర్ట్ అయితే చేసిండని. సో పవన్ కళ్యాణ్ సార్ కూడా తన పర్సనల్ గా పిలిచి మెచ్చుకోవడం అయితే జరిగింది. దాంతో పాటు ఈసారి ఈ ఇష్యూ బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ సార్ కూడా తన జనసేన పార్టీ ఏదైతే ఉందో దాని నుంచి కూడా సస్పెండ్ అయితే చేయడం అయితే జరిగింది. సో దీంట్లో అయితే పవన్ కళ్యాణ్ సార్ అయితే అభినందించు. అంటే పవన్ కళ్యాణ్ సార్ అయితే సూపర్ ఇలా చేయడం వల్ల నాకు అనిపించింది. ఎందుకంటే ఒక వ్యక్తి ఇలా చేసి తెలియగానే అతనికి సస్పెండ్ చేసి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ట్రై అయితే చేసింది కాబట్టి పవన్ కళ్యాణ్ ఈజ్ ఏ సూపర్. సో ఫస్ట్ మనకి ఇలా జరిగిన తర్వాత అసలు పవన్ కళ్యాణ్ సార్ జానీ మాస్టర్ సస్పెండ్ అయిన తర్వాత జానీ మాస్టర్ బయటకు వచ్చిండ మీడియా ముందుకి. సో మీడియా ముందుకి ఒకరోజు మాత్రం బయటకి అయితే వచ్చిండు, దాని తర్వాత బయటకి అయితే రాలేదు. చాలా వరకు ఏమంటున్నాయంటే యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఇటు టీవీలో కానీ జానీ మాస్టర్ బయటకు రావట్లేదు అని చాలా వరకు అంటున్నారు. సో అదంతా తప్పు. జానీ మాస్టర్ బయటకు వచ్చిన తర్వాత ఏదైతే మనకి ఫిలిం ఇండస్ట్రీ ఉందో దాంట్లో టీవీ షో ఉంది, సో వాళ్ళ గురితో మాట్లాడడం అయితే జరిగింది కాబట్టి సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఏదైతే 0 యాక్ట్ కేసు అయితే ఉందో సో దానిపైన వచ్చేసి జానీ మాస్టర్ అరెస్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో ఇదేవైతే పక్క. దాంతో పాటు పవన్ కళ్యాణ్ సార్ కూడా కొంచెం ఏదైనా హెల్ప్ చేయొచ్చా లేదని మనకైతే తెలియదు, ఎందుకంటే తను ఏదైనా చేస్తే కంపల్సరీ ఆ కేసు అయితే బయటకి అయితే వచ్చేసరి. కాకపోతే అటు అమ్మాయి ఇష్యూ వల్ల సో పవన్ కళ్యాణ్ సార్ కూడా దీన్ని ఆలోచించి మంచి నిర్ణయం అయితే తీసుకుంటారు నేనైతే అనుకుంటున్నాను. సో జానీ మాస్టర్ నాకు తెలిసిన మట్టుకైతే ఈ విధంగా అయితే చేయడం అనిపిస్తుంది, ఎందుకంటే తన దగ్గర 2019 అంటే దాదాపు 5 ఇయర్స్, అంటే అప్పటికి అమ్మాయి ఏజ్ చాలా చిన్నది. ఇప్పుడే అమ్మాయి 21 ఇయర్స్, అంటే అప్పటికే మహా అయితే 16-15 ఇయర్స్, అంటే తన కూతురు ఏజ్ అనుకోవచ్చు మ్యాక్సిమం. ఎందుకంటే జానీ మాస్టర్ ఏజ్ ఒక 37 పైన ఉంటుంది కాబట్టి. సో అలాంటి వ్యక్తి ఇలా చేయడైతే నా నమ్మకం ఉంది. సో మీకు ఎలా అనిపించింది వీడియో కింద కామెంట్ అయితే చేయండి. సో ఈ వీడియో అయితే మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి, ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ రోస్ట్ వీడియోతో కలుసుకుందాం, ఓకేనా.